హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా పాకిస్తాన్లు ప్రపంచంలో ఉన్న మోస్ట్ టెన్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. రాజస్థాన్ ఎడారుల నుండి కాశ్మీర్ పర్వతాల వరకు 3,300 కిలోమీటర్ల దూరానికి ఈ బోర్డర్ విస్తరించి ఉంది. ఇందులో ముఖ్యంగా ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది కేవలం ఒక బోర్డర్ లైనే కాదు, టెన్షన్, నమ్మకం లేకపోవడం, ఘర్షణలతో నిండి ఉన్న ప్రాంతం. ఈ బోర్డర్లో కాపలా కాయటమే ఇండియాకి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎత్తైన ఫెన్సింగ్, వాచ్ టవర్స్, వేల మంది జవాన్లు రాత్రి పగలు కాపలా కాస్తున్నా కూడా పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు, స్మగ్లర్లు, గూఢాచారులు మాత్రం ఈ బోర్డర్ని దాటడానికి కొత్త మార్గాల్ని కనిపెడుతూనే ఉన్నారు. మరి ఇంత హై సెక్యూరిటీ జోన్లో కూడా వీళ్ళు అసలు ఎలా బోర్డర్ని దాటుతున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? పాకిస్తాన్ నుండి ఇండియాలోకి నిర్మిస్తున్న సీక్రెట్ టనల్స్ అనేవి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పిగా మారాయి. మనం టనల్స్ గురించి మాట్లాడుతున్నామంటే అవి కేవలం భూమి అడుగును తవ్వే హోల్స్ కావు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇవి పాకిస్తాన్లో ముఖ్యంగా గ్రామాలకి దగ్గరలోనో లేదా పాక్ ఆర్మీ పోస్టుల దగ్గరలోనే మొదలవుతున్నాయి, చివరికి భారత భూభాగంలో ముగుస్తాయి. వీటి వెనుక ఉద్దేశం టెర్రరిస్టులని, వెపన్స్, బాంబ్స్, డ్రగ్స్, ఈవెన్ ఐఎస్ఐ ఏజెంట్స్ని కూడా సేఫ్గా ఇండియాలోకి పంపటం. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్, ముఖ్యంగా బిఎస్ఎఫ్ ఇలాంటి 22 టనల్స్ని కనిపెట్టింది. కొన్నింటిని రొటీన్ ప్యాట్రోలింగ్లో ఉన్నప్పుడు కనిపెట్టగా, ఇంకొన్నింటి విషయంలో అడ్వాన్స్డ్ టూల్స్ని వాడింది. ఎగ్జాంపుల్, 2020లో బిఎస్ఎఫ్ జమ్మూలో ఉన్న సాంబా జిల్లాలో ఒక టనల్ని కనిపెట్టింది. అది కూడా బోర్డర్కి కేవలం 700 మీటర్ల దూరంలోనే, 30 మీటర్ల లోతులో ఉంది. దాంట్లో ఒక వ్యక్తి ఈజీగా పాక్కుంటూ రావచ్చు. అలాగే 2021లో కతువా జిల్లాలో కనిపెట్టిన ఇంకో టనల్ అయితే బలమైన గోడలు, ఎయిర్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టనల్స్ వెనుక ఎంత పెద్ద ప్లానింగ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ టనల్స్ అనేది కొత్త ఐడియా ఏం కాదు, కానీ గత కొన్నేళ్లలో వీటి వాడకం అనేది బాగా పెరిగిపోయింది, ప్లస్ బాగా అడ్వాన్స్డ్ కూడా అయింది. ఇది ఎందుకంత సీరియస్ ఇష్యూనో అర్థమవ్వాలంటే ఇవి ఎలాంటి దాడులకి హెల్ప్ చేశాయో తెలుసుకోవాలి. 2019 పుల్వామా దాడికి కారణమైన పాకిస్తానీ సూసైడ్ బాంబర్, వాడి హెల్పర్స్ జమ్మూ ఏరియాలో ఉన్న ఇలాంటి ఒక టనల్ నుండే చొరబడ్డారని ఇన్వెస్టిగేషన్స్లో తేలింది. అంతకుముందు 2016లో ఉరీ క్యాంప్ లాగానే నాగ్రోటా అనే ఆర్మీ క్యాంప్ మీద కూడా అలాంటి దాడే జరిగింది. 7 జవాన్లు అమరులయ్యారు. దీనికి ముందు 2013-14లో ఇండియన్ మిలిటరీపై జరిగిన దాడులకు కూడా ఈ టనల్స్తో లింక్ ఉందని ఇన్వెస్టిగేషన్స్ చెప్తున్నాయి. ఇవి ఒక ప్రాబ్లం మాత్రమే కాదు, ఇండియాకి హాని కలిగించడానికి చూస్తున్న టెర్రర్ గ్రూప్స్కి ముఖ్యమైన టూల్ అయ్యాయి. అలాగే స్మగ్లింగ్లో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పాకిస్తాన్ నుండి ఇండియాలోకి వెపన్స్, డ్రగ్స్ని స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యమైన మార్గాలు అయ్యాయి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, ఈ టనల్స్లో చాలా వరకు కాశ్మీర్లో కాదు, జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. మరి జమ్మూలోనే ఎందుకు? దీనికి సమాధానం జియోగ్రఫీ. కాశ్మీర్తో పోలిస్తే జమ్మూలో, ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉన్న సాంబా, కతువా, హీరానగర్ జిల్లాల్లో భూమి కొంచెం ఫ్లాట్గా, సాఫ్ట్గా ఉంటుంది. కాశ్మీర్ మాత్రానికి పర్వత ప్రాంతం కావడంతో అక్కడ ల్యాండ్ రఫ్గా రాళ్లతో ఉంటుంది. సో జమ్మూనే ఈ టనల్స్కి బెటర్ ఆప్షన్. అయితే వీటిని నిర్మించడం అంత ఈజీ కాదు, ప్లానింగ్, మెటీరియల్స్, స్కిల్స్ ఉండాలి. ఈ పాకిస్తానీ టనల్స్లో ఫ్రెష్ ఎయిర్ కోసం ఎయిర్ పైపులు ఉన్నాయి, లైట్లు కూడా ఉన్నాయని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తున్నాయి. అలాగే ఈ టనల్స్ని కనిపెట్టినప్పుడు వీటిలో కొన్ని శాండ్ బ్యాగ్స్ కూడా దొరికాయి. అంటే బస్తాల్లో మట్టిని నింపి టనల్ సైడ్ల నుండి కూలకుండా ఆపుతారు. పైనుండి ఇంకొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అయితే ఈ శాండ్ బ్యాగ్స్ మీద కరాచీలో తయారైనట్టు మార్కింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఎవిడెన్స్ లాంటిది. ఇక ఈ టనల్స్ని తవ్వే పని అయితే మంచి ట్రైనింగ్ తీసుకున్న ఇంజనీర్లతో అయితేనే కుదురుతుంది. మట్టిని అర్థం చేసుకోవాలి, ఎలా తవ్వాలో తెలియాలి. ఈ తవ్వడం అయితే నైట్ టైంలో సైలెంట్గా జరుగుతుంది. బయటకి తీసిన మట్టిని ఫీల్డ్స్లోనో నదుల్లోనే వేస్తున్నారు. అలాగే ఈ టనల్స్ చాలా సన్నగా ఉంటాయి. అలాగే ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్లా కాకుండా వేరు ఎగ్జిట్ పాయింట్స్ని సెట్ చేస్తున్నారు. అంటే ఇండియా భూభాగంలో ఒక చోటే కాకుండా ఒక టనల్ నుండి వేరు రూట్స్ని మరలా తవ్వి ఎక్కడ కావాలంటే అక్కడ బయటకు వచ్చేలా సెట్ చేసుకుంటున్నారు.
కాబట్టి ఒక ఎగ్జిట్ పాయింట్ని బీఎస్ఎఫ్ కనిపెడితే వేరే దాంట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఇలాంటి ప్లానింగ్ టెక్నాలజీ అచ్చం టెర్రరిస్టులకైతే సాధ్యం కాదు. పాక్ ఆర్మీయే ఈ టన్నల్స్ని తవ్వి వాళ్ళని పంపిస్తుంది. నిజానికి పాక్ ఆర్మీ పోస్టులు ఎక్కడెక్కడ ఉంటున్నాయో వాటికి 100 నుండి 200 మీటర్ల పరిధిలోనే ఈ టన్నల్స్ మొదలవుతున్నాయి. సో పాక్ మిలిటరీకి తెలియకుండా ఇది జరగదు. ఇంకోటి, పాక్ ఆర్మీ ఈ టన్నల్స్ని తవ్వడమే కాదు, టెర్రరిస్టులు వీటి ద్వారా మన దేశంలోకి వస్తున్నప్పుడు పాక్ ఆర్మీ బోర్డర్లో ఫైరింగ్ చేస్తూ అటెన్షన్ని డైవర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇక సైలెంట్గా ఈ టనల్స్ నుండి బయటకు వస్తున్నారని సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తున్నాయి. మరి ఇండియన్ మిలిటరీ ఇలాంటి టనల్స్ అలాగే ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఆపడానికి ఎలాంటి చర్యల్ని తీసుకుంటుంది? బీఎస్ఎఫ్ కొన్ని పాత పద్ధతులు, మోడర్న్ టెక్నాలజీని వాడుతుంది. డ్రోన్స్ పగలే కాకుండా రాత్రులు కూడా బోర్డర్లో తిరుగుతూ థర్మల్ కెమెరాస్తో సస్పీషియస్ యాక్టివిటీస్పై నిఘా పెడుతున్నాయి. అలాగే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్తో అండర్ గ్రౌండ్లో ఎంటీ స్పేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో స్కాన్ చేస్తున్నాయి. అలాగే గ్రౌండ్ సెన్సార్స్ని కూడా పెట్టాలని బీఎస్ఎఫ్ ప్లాన్ చేస్తుంది. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ని ఇవి క్యాచ్ చేస్తాయి. టెర్రరిస్టులు ఈ టనల్సే కాకుండా నైట్ టైంలో బాగా మంచు పడుతున్న టైం చూసి ఫెన్సింగ్ని కట్ చేసి కూడా చొరబడుతున్నారు. దీన్ని ఆపడానికి బీఎస్ఎఫ్ ఈ ఫెన్సింగ్లో ఏఐ సిస్టమ్స్ని కూడా పెట్టింది. మోషన్ సెన్సార్స్, థర్మల్ కెమెరాస్ లాంటివి యాక్టివిటీ కనపడగానే దగ్గరలో ఉన్న బీఎస్ఎఫ్ టీమ్ని అలర్ట్ చేస్తాయి. ఓవరాల్ పాకిస్తాన్ నుండి ఈ సీక్రెట్ టన్నల్స్ అనేవి ఇండియా బోర్డర్ని కాపాడుకోవడంలో ఎలాంటి ఛాలెంజ్లని ఎదుర్కొంటుందో చెప్తున్నాయి. పాకిస్తాన్ ఓపెన్ ఫైట్ చేయకుండా టెర్రరిస్టులని పంపడానికి ఎన్ని దొంగ ఆలోచనలు చేస్తుందో కూడా చూపిస్తున్నాయి. బీఎస్ఎఫ్ అయితే రీసెంట్ ఇయర్స్లో ఈ టనల్స్ మీద బాగా ఫోకస్ పెడుతుంది. రకరకాల టెక్నాలజీస్ని వాడి ఈ టెర్రర్ టాక్టిక్స్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.